ఈ అమ్మాయి కళ్ళు ఒక వ్యాధితో బాధపడుతుందంటండి. ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరం నుంచి. ఎట్లా? నీ కళ్ళు కనపడే కావు, కళ్ళు మూసుకొని ఉండేవి. కళ్ళు మూసుకొని ఉండేయండి. కడుపు ఇంత ఉండేదండి. కడుపు ఎంత ఆయాసపడదు, ఆయాసం. అడుగు తీసి అడుగు వేయలేదు. ఇక్కడికి వచ్చాక పోయిన శనివారం ఏం జరిగింది? స్వస్థత జరిగింది. నాకు కళ్ళు కనపడుతున్నాయండి. ఇన్స్టెంట్ హీలింగ్ మేము ఇప్పుడు చూడాలా. స్పిరిట్ ఆఫ్ ఆ కళ్ళలో నుంచి, ఆ కండ్లల్లో నుంచి ఆ స్వెల్లింగ్ అంతా వెళ్ళిపోవాలా. ఇప్పుడు బాగుందా ఉంది నాకు? అమ్మా హ్యాపీగా ఉందండి. ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఈ బిడ్డ లాస్ట్ సండే పాస్టర్ గారు చెప్పారు నీకు మంచి డ్రెస్సులు కొనిస్తానని. నాకు డబ్బులు ఇచ్చారు. ఇదే డ్రెస్. ఒళ్ళంతా భయంకరమైనటువంటి ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, కడుపు ఇంత నడవలేదు, కుర్చీలోనే కూర్చోవాలి. తండ్రి బాత్రూమ్ తీసుకెళ్ళి, తల్లి లెట్టిని కడగడం. సంవత్సరం బాధపడ్డా నేను. ఈ కళ్ళ వాపుతో, కడుపు వాపుతో, కాలు వాపుతో నా జీవితం అంతా అంతే గడిచిపోయింది. నా తల్లిదండ్రులు నా కొరకు ఎంతో బాధపడేవాళ్ళు. దేవా, నేను ఎంత పాపము చేస్తే నాకు ఈ వ్యాధి వచ్చిందా అని ఏడ్చేదాన్ని. నేను తొట్టి కూర్చున్నా మా నాన్న నాకు తీసేవారు. నా తల్లి తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేపించేది. ఎవ్వరు చూసుకునే పరిస్థితి లేదు. కానీ ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేయగానే కళ్ళు తెరవబడ్డాయి. ముఖం ఎంత మంచిగా అయిపోయింది బిడ్డ. ఏమైందమ్మా? గడ్డ పుట్టింది. గడ్డ పుట్టి ఇప్పుడు పారదాన్లో ఇది పలిగింది. పగిలింది గడ్డ. 5-6 నెలలు. 5-6 నెలలు. 5-6 నెలలు. ఇప్పుడు ఆరాధనలో ప్రార్థిస్తూ గడ్డ పగిలిపోయింది. గడ్డ పలిగింది. చూడ తల్లి ఎట్లా ఏడుస్తుందో. ఎప్పటి నుంచి తల్లి ఆ గడ్డ? 6 నెలలు. చూడండి ఆ వయసులో ఆ గడ్డ ఎంత ప్రెషర్ పెట్టి. భయం కదా ఈ రోజుల్లో, క్యాన్సర్ అని మరొకటని కదా. పాపం ఎంతో భయంతో వచ్చిందండి. చూడండి దేవుని మన మధ్యలో ఉన్నాడా లేదా? టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరునికి ఎక్కడ గడ్డ ఉన్నదో అక్కడ చెయ్యి పెట్టుకో. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ గడ్డ పగిలిపోవను గాక, గడ్డ పగిలిపోవను గాక. ఈ గడ్డ పగిలినట్టే సృజనాత్మక శక్తి టీవీలో నుంచి వచ్చి గడ్డ పగిలిపోవను గాక యేసు నామములో. ఇప్పుడు నీకు బయటకంత వచ్చేస్తుంది కదా తల్లి, క్లీన్ చేసుకో. ఇంకెన్నడూ కూడా నీకు అనారోగ్యం ఉండదు. ఇక యేసే నేను స్వస్థపరిచాడా? గడ్డలతో అడుగు పెట్టండి. ప్రాంగణంలో అడుగు పెట్టగానే గడ్డలు పగిలిపోతున్నాయి. త్రాగుబోతులను తీసుకొని రండి. అడుగు పెట్టగానే మేము ప్రార్థన చెయ్యక ముందే త్రాగుబోతు దయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. క్యాన్సర్ తో బాధపడుతున్నావా? ఎయిడ్స్ తో బాధపడుతున్నావా? భయంకరమైన క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నావా? ఈ ప్రాంగణంలో మేము లేకపోయినా ప్రభు 24 గంటలు సంచరిస్తూ నిన్ను ముట్టి స్వస్థపరిచి నీకు సమాధానాన్ని, నెమ్మదిని 50 దినాలు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, రాత్రి ఈమె డెడ్ బాడీ లెక్క పడిపోయింది, చనిపోయింది అన్నటువంటి టైంలో ప్రేయర్ ఆయిల్ వేయగానే ఒకటేసారి సడన్ గా
ఊపిరి ప్రారంభమైంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, మృతులని సజీవులుగా చేసే దేవుడు. ఆమెకు ఎప్పుడైతే ఆయిల్ వేసి ప్రాణం వచ్చిందో ఇప్పుడు ఆమెలో ఉన్న చీకటి శక్తి బయటపడుతున్నది. అందరు చనిపోయింది అనుకుని తీసుకొచ్చి చర్చిలో పడేశారు ఈ సహోదరిని. ఊపిరి ఆగిపోయిందండి కంప్లీట్ గా. ఇక చనిపోయింది అని చెప్పేసి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న టైంలో ఆ యొక్క నన్ను సడన్ గా పిలిచినప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తే ఆయిల్ వెయ్యగానే శ్వాస ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఎంతకాలం అవుతుంది ఈమెలోకి వచ్చి? ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు. ఏం చేస్తున్నావు ఈ శరీరంలో? బొమ్మలు ఇడిసినా. మాంత్రికుడువా నువ్వు? అవును. ఏ ఊరు నీది? బిడకన్న. ఎక్కడది? మెదక్ జిల్లా. మెదక్ జిల్లా. ఈమెను ఏం చేయాలనుకున్నావు? ఈ రోజు తీసుకుపోవాలనుకున్నా, చనిపోవాలి అనుకున్నా. ఇప్పుడు ప్రాణం తీసావు కదా నువ్వు? తీసాను గారు. నువ్వు ఎందుకు తీసుకుపోయలేవు? నీయలేవు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాణం పోయిందండి శరీరంలో నుంచి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిచ్చి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఆయిల్ వేసి ప్రార్థన చేయి, ఆ డెడ్ బాడీని లేపుతా అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాంత్రికుని చేతిలో నుంచి ఈ ప్రాణాన్ని తీసుకొచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. దేవుని మహిమ కొరకు ఇది జరుగుతుంది. దేవుడు తప్పకుండా సజీవుడైన దేవుడు లేస్తాడు, వచ్చిన వారందరూ నమ్ముతారనే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యం చూసాను. కంప్లీట్ గా నాకు కూడా చాలా ఒళ్ళంతా బరువుగా ఉండే. నేను ఎలుగెత్తి ఏడ్చి ఆ బిడ్డ నీ మహిమ కొరకు లేవాలి దేవా అని బాగా ప్రార్థన చేసే వరకు మీ దగ్గరికి తీసుకొచ్చింది దేవుడు. మీలో ఉండి సజీవుడైన దేవుడు ఆమెకు జీవం పోసిండు.